హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి రెయిన్బో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బిందు మాధవి పర్చూరి పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ మనతో ఉన్నారు. పిల్లలకు ఫిట్స్ కు సంబంధించి డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. నమస్కారం మేడం. చిన్నపిల్లల్లో ఫిట్స్ అనేది ఏ రకంగా చూసుకుంటాం? ఇప్పుడు పెద్దవాళ్ళలో వచ్చినట్టు చేతులు కాళ్ళు కొట్టుకొని అలా స్ట్రాంగ్గా రావాలని ఉండదు. పిల్లల్లో రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది పిల్లలు కళ్ళు తాలేయడము, కొంతమంది పిల్లల్లోనేమో సడన్గా కొంచెం పెద్ద పిల్లలు 5 సంవత్సరాలు దాటిన పిల్లల్లో ఒక్కొక్కసారి సడన్గా శూన్యంలోకి చూడడం, కళ్ళు ఆర్పకుండా అట్లా రావడము, లేకపోతే ఇట్లా నోట్లో చొంగ అలా కారాలని ఏమి ఉండదు పెద్దవాళ్ళలో వచ్చినట్టు. అండ్ చాలా చిన్నగా వస్తాయి, రకరకాలుగా వస్తాయి చిన్నపిల్లల్లో. చిన్నపిల్లల్లో కామన్గా వచ్చే ఫిట్స్ గురించి చెప్పండి. చిన్నపిల్లల్లో ఇప్పుడు పెద్దవాళ్ళలో ఫిట్స్ వచ్చినట్టు ఉండదు. డిఫరెంట్గా అంటే ఏంటంటే మెయిన్గా ఫీవర్తో పాటు ఫిట్స్ రావడము, లేకపోతే అక్యూట్ సిమ్టమాటిక్ సీజర్ అంటారు. అంటే ఏంటంటే బ్లడ్ షుగర్ తక్కువ అవడం వల్ల కానీ, లేకపోతే బ్లడ్లో సోడియము కాల్షియం తక్కువ అవడం వల్ల కానీ, ఎక్కువ అవడం వల్ల కానీ దానివల్ల ఫిట్స్ వస్తాయి. ఇవి మోస్ట్ కామన్. మూర్ఛ వ్యాధి అలా దానివల్ల వచ్చే ఫిట్స్ కంటే ఇలా వచ్చే ఫిట్స్ ఎక్కువ కామన్. ఫీవర్తో పాటు వచ్చే ఫిట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము పిల్లల్లో. 400 మంది పిల్లలు ఉన్నారంటే 400 మందిలో ఒకరికి డెఫినెట్గా ఫీవర్తో పాటు ఫిట్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఫిట్స్ వచ్చిన పిల్లలందరికీ మూర్ఛ రోగం ఉన్నట్టేనా? అలా ఉండదండి. అంటే ఇప్పుడు ముందు మాట్లాడినట్టుగా చిన్నపిల్లల్లో మెయిన్గా ఇలాగ ఫీవర్తో పాటు వచ్చే ఫిట్స్ అక్యూట్ సిమ్టమాటిక్ సీజర్స్, అంటే హెడ్ ఇంజరీ వలన కానీ, లేకపోతే ఇలా కాల్షియం బ్లడ్లో కాల్షియం సోడియం డిస్టర్బెన్సెస్ వలన కానీ వచ్చే ఫిట్స్ మోర్ కామన్. సో చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పిల్లల్లో ఇలాగా మూర్ఛ రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఇలాగా బినైన్ ప్రాబ్లమ్స్ అంటాము, వీటిలో ఇవి మోర్ కామన్. రోగ నిర్ధారణకి ఫిట్స్ రోగ నిర్ధారణ చేయడానికి మనం టెస్ట్లు ఏం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మెయిన్గా హిస్టరీ, అంటే పేరెంట్స్ చెప్పే హిస్టరీని బట్టి మనము ఎలాగ వచ్చింది ఫిట్, ఆ టైంలో బాబు రెస్పాన్స్ ఎలా ఉంది, ఆ టైంలో ఏమైనా యూరిన్ పాస్ చేసినాడా, దాన్ని బట్టి మనము క్లినికల్గా డయాగ్నోసిస్ చేస్తాము. అండ్ మెయిన్గా ఏమైనా పేరెంట్స్కి ఇన్ కేస్ డౌట్ వస్తే వాళ్ళు ఫోన్లో వీడియో రికార్డింగ్ తీసుకోగలిగితే ఆ టైంలో అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రోగ నిర్ధారణ అంటే మెయిన్గా ఎందుకు వచ్చినాయి ఫిట్స్, కాజ్ ఏంటి అని చూడడానికి మాత్రం ఈజీ ఎంఆర్ఐ టెస్ట్లు అని ఉంటాయి. సో అవి చేసుకుంటే మనకి రోగ నిర్ధారణ ఎందువల్ల వచ్చింది అనేది తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. చిన్నపిల్లల్లో ఫిట్స్ రావడానికి గల కారణాల గురించి. చిన్నపిల్లల్లో మెయిన్గా ముందు అనుకున్నట్టు అవి ఫీవర్తో పాటు వచ్చే ఫిట్స్ అవి కామన్. అవి కాకుండా మూర్ఛ రోగం ఎవరిలో ఎక్కువ వస్తుంది రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ అయింది బేబీ వెంటనే యాడ్ అవ్వలేదు పుట్టినప్పుడు, అండ్ షుగర్ తక్కువైంది, బ్లడ్ షుగర్ తక్కువైంది, అండ్ 3వ రోజు 2వ రోజు ఫిట్స్ లాగా వచ్చినాయి. అండ్ అలాంటి టైంలో బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోవడం వలన కొంచెం వయసు పెరిగే కొద్దీ ఫిట్స్ బయటపడే అవకాశం ఉన్నది. అండ్ బ్రెయిన్ ఎదుగుదలలో అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటాము, బ్రెయిన్ ఎదుగుదలలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటాం, బాడీలో ఆమ్లాలు ఇవి తేడాలు ఉండడం వల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చాలా తక్కువ మంది పిల్లల్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటాము, జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది అనమాట ఫిట్స్ వచ్చేదానికి, దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు మనతో మాట్లాడడానికి రెయిన్బో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బిందు మాధవి పర్చూరి పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ మనతో ఉన్నారు. పిల్లలకు ఫిట్స్ కు సంబంధించి డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0866249195 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. మేడం, అదేవిధంగా ఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి? సో మెయిన్గా ఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ పేరెంట్స్ కానీ చూసిన దగ్గర ఎవరున్నా సరే వాళ్ళకి ఎక్కువ టెన్షన్ వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియదు. సడన్గా నోట్లో ఏమైనా పెట్టడము, లేకపోతే ఇది జనరల్ మిస్నామర్ ఉంది చేతిలో కీస్ పెట్టడం వలన అలా కానీ అలాంటివి ఏం చేయకూడదు. నోట్లో ఏం పెట్టకూడదు బేబీకి. ఆ టైంలో జస్ట్ బేబీని ఒక సైడ్కి తిప్పి కొంచెం గాలి ప్రసరణ చక్కగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా చూసుకోవడం వలన నోట్లోకి ఏదైనా నోట్లో ఉన్నా కూడా అది ఆస్పిరేట్ అవ్వకుండా లంగ్స్లోకి వెళ్లకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనము చేతిలో కీస్ పెట్టడం వల్ల కూడా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏమి ఉండదు.
అండ్ ఇంకొకటి మనకి ఎమర్జెన్సీ స్ప్రే ఉంటుంది. సపోజ్ ఇన్ కేస్ ఇంతకు ముందు కూడా ఫిట్స్ వచ్చినాయి అంటే ఒకటి మనకి ఎమర్జెన్సీ స్ప్రే అనేది డాక్టర్ పిల్లల న్యూరాలజిస్ట్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఆ స్ప్రే ఇంట్లో పెట్టుకుంటే ఆ స్ప్రే మనం ఇమీడియట్ గా ముక్కులో స్ప్రే చేయడం వలన ఫిట్ ఇమీడియట్ గా తగ్గిపోయే అవకాశం ఉంది. ఫిట్స్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు చెప్పినట్టుగా ఇలాగే ఫిట్స్ అంటే ఆల్రెడీ ఫిట్స్ ఉన్నారు, పిల్లల్లో ఫిట్స్ ఉన్నాయి, మా బాబుకి ఫిట్స్ ఉన్నాయి, పాపకి ఫిట్స్ ఉన్నాయి అంటే అలాంటి వాళ్ళు రెగ్యులర్ గా టైం టు టైం పడుకునేటట్టు చూసుకోవాలి మెయిన్ గా. అంటే స్లీప్ ఎడిక్వేట్ గా ఉండాలి. ట్రావెల్ చేసినప్పుడు లాంగ్ జర్నీస్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ టీవీ కూడా ఎక్కువ ప్రొలాంగ్డ్ అవర్స్ చూడకూడదు. కొంతమంది బేబీస్ లో ఇలా ఫోటిక్ స్టిమ్యులేషన్ అంటామంటే ఏదైనా ఇలాగ ఎక్కువ విజువల్ స్టిమ్యులేషన్ ఎక్కువ అయినా కూడా ఫిట్స్ ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం ఉన్నప్పుడు కూడా జ్వరము తొందరగా తగ్గేటట్టు చూసుకోవాలి. ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయకుండా ఉండాలి? అది ముందే చెప్పినాను ఆల్రెడీ. నోట్లో ఏం పెట్టకూడదు బేసిక్ గా. అండ్ బేబీని సైడ్ కి తిప్పి పెట్టాలి. అండ్ చేతిలో అవి పెట్టడం కూడా దానివల్ల కూడా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏమి ఉండదు. మేడం, మెడికేషన్ స్టార్ట్ చేసినాక ఎప్పుడు స్టాప్ చేయాలి? ఒకసారి ఫిట్స్ ఉన్నాయి, బాబుకి ఫిట్స్ ప్రాబ్లం ఉంది అని డయాగ్నోసిస్ చేసినారు, డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేశారు మందులు, అవి ఎప్పుడు సడన్ గా స్టాప్ చేయకూడదు. ఫిట్స్ ఉన్నప్పుడు మనము డాక్టర్ గారి సలహా తీసుకోకుండా సడన్ గా ఓకే 2 months ఇచ్చారు డాక్టర్ గారు, 2 months అయిపోయిందని సడన్ గా స్టాప్ చేయకూడదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుని ఇంకా తగ్గించొచ్చా ఆపొచ్చా అని చెప్పి సలహా తీసుకుని తర్వాత స్లోగా తగ్గించుకుంటే స్టాప్ చేయాలి ఎప్పుడైనా. అండ్ ఫిట్స్ జనరల్ గా వచ్చినప్పుడు మందులు లైఫ్ లాంగ్ యూజ్ చేయాలా అని కూడా డౌట్ వస్తుంది చాలా మంది పేరెంట్స్ కి. చిన్నపిల్లల్లో ఆ రకంగా ఉండదు. అంటే ఫిట్స్ వచ్చినప్పుడు యూజువల్ గా మాక్సిమం ఒక 2 సంవత్సరాలు ఫిట్స్ మందులు వాడుకుని తర్వాత తగ్గించుకుని ఆపే విధంగానే ఉంటాయి చాలా మంది పిల్లల్లో. హలో సార్, నమస్తే సార్. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. నమస్తే అండి, చెప్పండి సార్. కొద్దిగా గట్టిగా చెప్పండి సార్. హలో చెప్పండి. ఓకే 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 అంటే స్పెసిఫిక్ గా చెప్పడం కష్టం అండి. మీ పాపలో కరెక్ట్ గా ఎందువల్ల ఫిట్స్ వచ్చిందని ప్రాబ్లం డీటెయిల్ గా మనకి తెలియదు కదా. బట్ ఏంటంటే యూజువల్ గా ఫిట్స్ 1 year రాలేదు, 2 years మినిమం కంట్రోల్ ఉండాలండి. ఫిట్స్ మందులు వాడుతూ మినిమం 2 years కంట్రోల్లో ఉంటే దెన్ ఐ థింక్ అప్పుడు కొంచెం తగ్గించి స్టాప్ చేసేదానికి ఆలోచించవచ్చు. మీరు డాక్టర్ గారిని సంప్రదించి చూడొచ్చు. ఓకే. అదే మేడం, మెడికేషన్ స్టార్ట్ చేసినాక ఎప్పుడు స్టాప్ చేయాలి? అదే ఇప్పుడు చెప్పినాను కదా. ఏంటంటే మినిమమ్ యూజువల్ గా చిన్నపిల్లల్లో ఏంటంటే అక్యూట్ సింటమాటిక్ సీజర్స్ అని మాట్లాడుకున్నాం కదా. అంటే ఫీవర్ తో పాటు ఎక్కువ సార్లు వచ్చిన ఫిట్స్, లేకపోతే షుగర్ తగ్గిపోవడం వల్ల కానీ, కాల్షియం తగ్గడం వల్ల కానీ, సోడియం అది ఎక్కువ అవడం వల్ల కానీ అలాంటి ఫిట్స్, లేకపోతే ఏదైనా బాబు పడిపోయాడు, హెడ్ ఇంజురీ అయింది, దాని తర్వాత వచ్చిన ఫిట్స్ కానీ అలా ఉన్నప్పుడు యూజువల్ గా 3 to 6 months వాడి 3 నుంచి 6 నెలల వరకు వాడి తర్వాత స్లోగా తగ్గించి ఆపుతామండి. అండ్ బట్ యూజువల్ గా ఎపిలెప్సీ పేషెంట్స్ లోని మినిమం 2 years కంటిన్యూ చేసి తర్వాత 2 years డెఫినెట్ గా కంట్రోల్లో ఉంది, మళ్ళీ ఫిట్స్ రాలేదు అంటే కనుక తగ్గించి ఆపేదానికి ఛాన్స్ ఉన్నది, డిపెండింగ్ అపాన్ ద అండర్లైన్ ప్రాబ్లమ్. ఈ మెడికేషన్ లైఫ్ లాంగ్ ఏమైనా యూజ్ చేయాలా? లైఫ్ లాంగ్ చిన్నపిల్లల్లో చాలా తక్కువ పర్సంటేజ్ లో లైఫ్ లాంగ్ అవసరం పడుతుంది. మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ డూ వెల్. 2 years తోటి మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ గెట్ కంట్రోల్ అండి. 2 to 3 years. ఫిట్స్ రావడం వల్ల మెమరీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మెమరీ అంటే యూజువల్ గా అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద అండర్లైన్ ప్రాబ్లమ్. అండ్ అండర్లైన్ ప్రాబ్లం లేదు, డెవలప్మెంట్ అంతా నార్మల్ గా ఉంది, ఓన్లీ ఫిట్స్ అప్పుడప్పుడు వస్తుంది అంటే యూజువల్లీ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ మెమరీ అండి. మెమరీ కానీ స్కూల్ పర్ఫార్మెన్స్ పెద్ద ఏమి ఎఫెక్ట్ అవ్వదు. అండ్ దే ఆర్ ఈక్వల్ టు అదర్ చిల్డ్రన్.
they can be treated as a normal children in school. స్కూల్ పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? They will do better actually with only 2-3 episodes of fits. It will not cause any problems in the school performance. అదే ఫిట్స్ ఉన్న పిల్లల్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? Okay, ఇది ఐ థింక్ వి ఆల్రెడీ అడ్రస్ దిస్ క్వశ్చన్. అంటే స్లీప్ ఎడిక్వేట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఏమి బేసికలీ డైట్ రెస్ట్రిక్షన్స్ అని కొంచెం మిస్నామర్ ఉంటుంది. డైట్ పెట్టకూడదు, అది పెట్టకూడదు, పథ్యం చేయాలని అలాంటిది ఏం అవసరం లేదు. డైట్ రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ టీవీ అది ఎక్కువ ప్రొలాంగ్ లెవెల్స్ అవాయిడ్ చేయాలి. ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి ఫిట్స్ ఉంటే చిన్నవాళ్ళకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఇది చాలా కామన్ గా పేరెంట్స్ వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు, మా తాతగారికి ఉంది, మా ఫాదర్కి ఉంది, మా బాబుకి వచ్చే ఛాన్స్ ఉంది, దాని వల్ల వచ్చిందా అని. అంటే వెరీ అన్లైక్లీ అండి. హలో హలో సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. సద్ది ఏంటి సార్? దేని గురించి సార్? హలో సార్, మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. అదే మేడం, ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి ఫిట్స్ అంటే యూజువల్ గా ఇలాగా పెద్దవాళ్ళకు ఉండే ఫిట్స్, పిల్లల్లో ఉండే ఫిట్స్ చాలా డిఫరెంట్ అండి. అండ్ ఇలాగా ఫ్యామిలీస్ లో వచ్చే ఫిట్స్ ఏమీ ఉండదు. అండ్ ఒకవేళ ఇన్ కేస్ పెద్ద పేరెంట్స్ కి చిన్నప్పుడు ఫీవర్ ఫిట్స్ అట్లా ఉంటే డెఫినెట్ గా దెర్ ఈస్ అ టెండెన్సీ ఫర్ దేర్ చిల్డ్రన్ టు హ్యావ్ ద ఫీవర్ ఫిట్స్. అదర్ దాన్ దట్ నాట్ మచ్. అదే ఫెబ్రల్ సీజర్స్ అంటే ఏంటి? ఫెబ్రల్ సీజన్స్ అంటే యూజువల్ గా 5 months బేబీ నుంచి 5 years వరకు ఎక్కువ రిస్క్ ఉంటుందండి. ఫీవర్ తో పాటు ఫిట్ వస్తుంది. సో దానివల్ల ఏమి బ్రెయిన్ డ్యామేజ్ అవడం కానీ అట్లా ఏమి ఉండదు. సో మనం ఏంటంటే దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ బేబీ రియాక్షన్ అనమాట. హై టెంపరేచర్ కి సమ్ బేబీస్ విల్ రియాక్ట్ లైక్ దట్. సో ఏంటంటే ఇది నేను ముందు చెప్పినట్టుగా ఫ్యామిలీలో ఎవరైనా మదర్ ఫాదర్ కి ఇట్లాగా చిన్నప్పుడు ఫీవర్ ఫిట్స్ వచ్చినాయి అంటే బేబీస్ కూడా అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ ఏమి ఉండదు. మనం కూడా ఎక్కువ టెస్టులు చేయాల్సిన అవసరం కానీ అలా వచ్చిన పిల్లల్లో ఈజీ టెస్ట్, ఎంఆర్ఐ స్కానింగ్ అవన్నీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. హలో అమ్మా, నమస్తే అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. చెప్పండి. ఓకే 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 ఓకే. అదే ఇది కోఇన్సిడెన్స్ అండి. అంటే అప్పుడు వచ్చింది వేరు ఫిట్, ఇప్పుడు వచ్చింది వేరు. అది ఇలాగా 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఫీవర్ తో పాటు ఫిట్ రావడం అనేది చాలా కామన్. 400 నుంచి 300 మంది పిల్లల్లో ఒకరికి వచ్చే రిస్క్ ఉంటుంది డెఫినెట్ గా. సో బట్ దీనికి కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. అది టాబ్లెట్, ఫ్రీజియం టాబ్లెట్ అని ఇస్తారు. అది ప్రొఫైలాక్సిస్ జ్వరం వచ్చినప్పుడల్లా వేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. దానివల్ల ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఫర్దర్ టెస్ట్లు ఏం చేయాల్సిన అవసరం లేదండి పాపలో. ఓకే. ఈ ఫిబ్రల్ సీజర్స్ అనేది ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సో ఒక్కసారి బేబీకి ఫీవర్ తో పాటు ఫిట్ వచ్చింది అంటే కనుక సో మనం ఏంటంటే ఒకటి టాబ్లెట్ ఉంటుంది. టాబ్లెట్ మెడికల్ గా ప్రివెంట్ చేయొచ్చు. సో 5 సంవత్సరాల ఏజ్ వచ్చే వరకు ఎప్పుడు ఫీవర్ వచ్చినా సరే ఆ టాబ్లెట్ ఫస్ట్ 2 to 3 days అది టాబ్లెట్ కనుక యూజ్ చేసుకుని అండ్ టెంపరేచర్ కంట్రోల్ కూడా రెగ్యులర్ గా చేసుకోగలిగితే మనము ఇది ఫీవర్ ఫిట్స్ అనేది మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అక్యూట్ సింప్టమాటిక్ సీజర్స్ అంటే అక్యూట్ సింప్టమాటిక్ సీజర్స్ అంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో ఒక పై నుంచి ఎత్తు నుంచి పడినా సరే కింద నుంచి అండ్ ఓకే. హలో
సార్ నమస్తే సార్, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే. మా చెల్లెలకి పుట్టగానే ప్రాబ్లం వచ్చింది. అందులో హై ఫీవర్లో ఫిట్స్ వచ్చింది. ఓకే. హై ట్రీట్మెంట్ ఇప్పించాం మేడం. ఓకే. ఇప్పుడు 3rd year వచ్చిందండి. ఓకే. మధ్యలో మళ్ళీ అప్పుడప్పుడు వస్తుంది. ఇప్పుడు 3rd year చూపు కొంచెం అనగా చూస్తున్నట్టు, నడక సరిగ్గా లేదండి. ఓకే. మాటలు కూడా క్లియర్గా రావట్లేదు. ఓకే. ఓకే. అది దాని గురించి వస్తారు. పుట్టినప్పుడు ఏం ప్రాబ్లం అయిందండి? సోడియం లెవెల్స్ తగ్గింది అన్నారండి. ఓకే. బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గింది అన్నారు. ఓకే. 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 సో అంటే బేబీకి ఇప్పుడు ఓవరాల్ గా డెవలప్మెంట్ కొంచెం లేట్ ఉందనిపిస్తుందండి. అంటే పుట్టినప్పుడు ప్రాబ్లం వలన కానీ దేని వలన చూసుకోవాలి. అంటే కంప్లీట్ గా ఒకసారి బేబీని చూడాలి. దగ్గరలో ఉన్న మీరు న్యూరాలజిస్ట్ కి చూపిస్తే బెటర్ అండి. ఒకసారి కంప్లీట్ గా చూసుకుని రోగ నిర్ధారణ అది చేసుకోవాలి, ఎందువలన వస్తున్నాయి ఏంటి అని. అండ్ స్పీచ్ అది కూడా లేట్ అయింది అంటున్నారు కదా. ఒక్కొక్కసారి ఏంటంటే బయటకి ఎక్కువ ఫిట్స్ కనపడకపోవచ్చు, బట్ లోపల బ్రెయిన్ లో ఎక్కువ ఫిట్స్ వస్తున్నా కూడా స్పీచ్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది పిల్లల్లో. సో అందువలన ఒకసారి ఈజీ అది కూడా చేసుకుని లోపల ఫిట్స్ ఎట్లా వస్తున్నాయి అవి చూసుకుని మందులు డోసెస్ అవి అడ్జస్ట్ చేసుకుంటే బెటర్ అండి. డాక్టర్ గారు ఎన్ని చూసి నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతుంది నిదానికి వస్తాయి అన్నారంటే. ఓకే. అది 3rd year వచ్చింది, ఇంకా కరెక్ట్ గా రాలేదు. ఇప్పుడు వచ్చిందానికి ఇప్పుడు కంటిన్యూ అవుతుందా అనేది జరుగుతుంది. ఓకే. అదే అంటే కంప్లీట్ గా డీటెయిల్ గా ఫోన్ లో చెప్తాం కష్టం అండి, బేబీని చూడకుండా చెప్పలేము. సో ఇవి కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో డెవలప్మెంట్ అయితే స్లోగా ఇంప్రూవ్ అవ్వాలి. మీరు ఈ లోపు ఫిజియోథెరపీ అవి చేసుకుంటా ఉండాలండి. ఓకే. ఓకే. ఈ రోజు మనతో మాట్లాడడానికి రెయిన్బో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బిందు మాధవి పరుచూరి పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ మనతో ఉన్నారు. పిల్లలకు ఫిట్స్ కు సంబంధించి డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. మనం అదేవిధంగా మనం అక్యూట్ సింప్టమాటిక్ సీజర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ది అక్యూట్ సిమ్టమాటిక్ సీజర్స్ అంటే ఇప్పుడు సెకండరీ టు స్మాల్ ప్రాబ్లమ్స్ అంటే బాబు ఇలాగా ఒక 4 feet పై నుంచి ఎత్తు నుంచి పడిపోయినప్పుడు అలా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ బ్రెయిన్ ఫీవర్ అంటారు, మెదడు వాపు జ్వరం వచ్చినా కూడా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే బ్లడ్ లో కాల్షియం లెవెల్ తక్కువ ఉన్నా సరే, సోడియం లెవెల్ తక్కువ ఎక్కువ, ఉప్పు శాతం ఎక్కువ అయినా కూడా సరే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ ద్వారా ఫిట్ వచ్చినప్పుడు దాన్ని అక్యూట్ సిమ్టమాటిక్ సీజర్ అంటారండి. సో ఇలాగ అక్యూట్ సిమ్టమాటిక్ సీజర్ వచ్చినప్పుడు ఇది మూర్ఛ రోగం లాగా ఉండదు. సో దాని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఏ ప్రాబ్లం వలన వచ్చిందో అది ట్రీట్మెంట్ చేసుకుంటే ఇది మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం అనేది చాలా తగ్గిపోతుందండి. మేడం అదేవిధంగా చిన్నపిల్లల్లో ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళకు ముందుగా ఏమన్నా తెలుస్తుందా? అంటే ఇలా షివరింగ్స్ కానీ ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమన్నా? అంటే కొన్ని రకాల సీజర్స్ ఉంటాయి. సింపుల్ పార్షియల్ సీజర్స్ అని, కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అని ఉంటది. అంటే బ్రెయిన్ మొత్తం ఓవరాల్ గా మనకి ఫిట్స్ వచ్చేది ఎందుకంటే బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ డిశ్చార్జెస్ ఏవైతే కరెంట్ పాస్ అయ్యేది దానిలో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ఫిట్స్ వస్తాయి మనకి. అండ్ యూజువల్ గా ఏంటంటే మొత్తం స్ప్రెడ్ అయితే బ్రెయిన్ మొత్తం స్ప్రెడ్ అయితే మనం ఇట్లా కాలు చేతి కొట్టుకునేది ఆ విధంగా వస్తుంది. అట్లా కాకుండా ఒక పార్ట్ బ్రెయిన్ ఒక సైడ్ నుంచి ఒక పార్ట్ నుంచి అలాగా డిస్టర్బెన్సెస్ వచ్చినట్టు. ఓకే. హలో సార్, నమస్తే సార్, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. చెప్పండి. చెప్పండి. చెప్పండి సార్. సార్ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్, మ్యూట్ లో పెట్టండి సార్, టీవీ మ్యూట్ లో పెట్టండి సార్. ఓకే చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ సమస్య. ఓకే. ఓకే. అప్పుడు ఎంతసేపు వచ్చిందండి ఫిట్? అప్పుడు ఎంతసేపు వచ్చింది, ఎన్నిసార్లు వచ్చింది ఫిట్స్? నాలుగైదు సార్లు వచ్చిందండి. ఓకే. ఎంతసేపు ఉండింది?
2 గంటలు. ఓకే ఓకే ఓకే. అంటే ఫిట్స్ రావడం వల్ల వెయిట్ తగ్గిపోయేది, ఆకలి తగ్గిపోయేది అని అట్లాగే ఏమి ఉండదండి. సో వేరే ఓవరాల్ గా జనరల్ చెకప్ చేయించుకోవాలండి ఒకసారి పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మీరు. ఓకే అండి. అంటే 2 సంవత్సరాలు ఫిట్స్ రాలేదు, మీ డాక్టర్ గారు తగ్గించి ఆపేసినారు కదా, సో మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ అండి. ఓకే. సింపుల్ సిజరీస్ గురించి ఓకే. సో అలాగా బ్రెయిన్ లో ఒక పార్ట్ లో నుంచి అలాగా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ రావడం వలన ఫిట్స్ వస్తాయి. వాటిని సింపుల్ పార్షియల్ సీజర్స్ అని, కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అని అంటారు. సో అట్లా డిపెండింగ్ అపాన్ ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. కొంతమందిలో ఏంటంటే విజువల్ కొంచెం కంటి ముందు చక్రాలు కదులుతున్నట్టు అట్లా అనిపిస్తుంది, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. హలో సార్, నమస్తే సార్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. ఓకే 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 ఓకే. గుర్తుపట్టలేకపోతున్నాడా? బాబు నడవడం మాట్లాడడం అంతా లేట్ గా చేశాడా అండి, టైం కి చేసినాడా? లేట్ గానే ఉన్నాడు. ఓకే 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 ఓకే. సో అంటే ఇలాంటి పిల్లల్లో ఏంటంటేనండి ఒకసారి చూడాలండి, చూసి ఒకసారి ఐక్యూ అసెస్మెంట్ అని ఉంటుంది, డిక్యూ అసెస్మెంట్ అని, చైల్డ్ సైకియాట్రిస్ట్ అని ఉంటారు స్పెషలిస్ట్, వాళ్ళతో ఒకసారి ఐక్యూ అసెస్మెంట్, డిక్యూ అసెస్మెంట్ చేయించుకుంటే బాబు ఏ లెవెల్లో ఉన్నాడు అండ్ దాని నుంచి ఇంప్రూవ్ చేయడానికి మనం ఇంకా ఏం ఎఫర్ట్ పెట్టొచ్చు అనేది డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి. అంటే ఓవరాల్ గా డెవలప్మెంట్ లేట్ గా ఉంది కాబట్టి మనకి స్కూల్లో కొంచెం లెర్నింగ్ డిఫికల్టీస్ అంటాము, ఇట్లాగా నేర్చుకునే దానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఏంటంటే దానికి అది డిక్యూ అసెస్మెంట్ చేసుకోగలిగితే మనకి కొంచెం బెటర్ గా అడ్వైస్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది బేబీకి, చైల్డ్ కి. ఓకే అండి. అంటే అది ఒకసారి చూడాలండి, స్కానింగ్ అవన్నీ చూసి ఎందువల్ల వేసారు ఏంటి అవన్నీ చూసి కానీ మనము మాట్లాడడానికి ఉండదండి అది డీటెయిల్డ్ గా. అదే తల్లో నీరు వస్తేనే ఎందువల్ల నీరు వచ్చింది, ఇన్ఫెక్షన్ వలన లేకపోతే ఇంతకు ముందు ఏమైనా బ్లీడింగ్ అయిందా, ఎందువల్ల వచ్చింది అవన్నీ డీటెయిల్డ్ గా చూడాలి. అండ్ ఇప్పుడు ఎట్లా ఉంది తల సైజు అవన్నీ చూసుకుని దాన్ని బట్టే చెప్తానికి ఉంటుందండి. ఓకే, చూపించొచ్చండి. ఓకే. ఈ రోజు మనతో మాట్లాడడానికి రెయిన్బో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బిందు మాధవి పర్చూరి, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ మనతో ఉన్నారు. పిల్లలకు ఫిట్స్ కు సంబంధించి డాక్టర్ వారు వైద్య సేవలు అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0866249195 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. అదే మేడం, సింపుల్ సిజరీస్ గురించి మనం మాట్లాడదాం. సో కొంతమంది పిల్లలు ఏంటంటే విజువల్ ఆరా అంటాము, దీన్ని ఆరా అంటాం అనమాట, అంటే AURA ఆరా అంటాము. హలో సార్, నమస్తే సార్. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. వినపడుతుంది సార్, చెప్పండి సార్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. అంటే మీకు ఇప్పుడు ఏదైనా ఉన్నదండి బేబీకి ఫిట్స్ లాంటిది? బేబీకా? బాబుకి. ఓకే 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 ఓకే. సో
సో అంటే వంశపారంపర్యంగా వచ్చేది చాలా తక్కువ అండి. చిన్నపిల్లల్లో చాలా తక్కువ పర్సెంటేజ్, అరౌండ్ 10 to 20% ఫిట్స్ మూర్ఛరోగం ఉన్న పిల్లల్లో చాలా 10 to 20% కొంచెం ఫ్యామిలీలో ఎక్కువ రన్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ చాలా తక్కువ అండి. వచ్చేటప్పుడు తెలుస్తుందంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే పార్షియల్ సీజర్స్ అంటాము, కాంప్లెక్స్ పార్షియల్ సీజర్, పార్షియల్ సీజర్స్. సో అలాగే ఏంటంటే మనకి బ్రెయిన్ మొత్తంలో రాకుండా ఫిట్స్ ఓన్లీ ఒక సైడ్ నుంచి అట్లా వస్తున్నప్పుడు మనకి ఇలాగా కొంచెం ముందు తెలిసే విధంగా ఉంటుంది. అది యాక్చువల్ గా బ్రెయిన్ మొత్తం మీద వచ్చేదానికంటే ఇది కొంచెం తక్కువ సివియారిటీ అన్నట్టు, తక్కువ సీరియస్ అన్నట్టు. థ్యాంక్ యూ. ఈ రోజు మనతో మాట్లాడడానికి రెయిన్బో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బిందు మాధవి పర్చూరి, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ మనతో ఉన్నారు. పిల్లలకు ఫిట్స్ కి సంబంధించి డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. మేడం అదే మేడం మనం సింపుల్ సిజర్స్. సో అది ఆరా అంటామండి. కొంతమంది బేబీస్ లో ఏంటంటే విజువల్ ఆరా అంటాము. హలో సార్, నమస్తే సార్. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు ఎంతండి ఏజ్? ఓకే, ఈ 2 years అప్పుడు ఒక్కసారి వచ్చింది, మళ్ళీ తర్వాత రాలేదండి? మధ్యలో 2 times వచ్చిందండి. యూజువల్ గా కంటిన్యూ చేస్తే బెటర్ అండి, బట్ ఇండివిజువల్ గా చూపించుకుంటే బెటర్. మీరు న్యూరాలజిస్ట్ కి చూపించుకోండి ఒకసారి. ఓకే అండి. సో అది విజువల్ ఆరా అంటే బ్రెయిన్ లో వెనకాల పార్ట్ నుంచి వస్తుంటే ఏమంటే మనకి కొంచెము ఐస్ ముందు కొంచెం విజువల్ అలాగా కనిపించే అవకాశం ఉంటుంది బేబీస్ కి. అంటే సడన్ గా బ్లాంక్ అయిపోవడము, విజన్ బ్లాంక్ అయిపోవడము అలా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లల్లో ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ తో ఉంటుంది. కొంతమంది పిల్లల్లో ఏంటంటే రాత్రిపూట నిద్రపోయినప్పుడు సడన్ గా సౌండ్ వస్తుంది, గొంతులో నుంచి సౌండ్ వస్తా ఫిట్స్ వస్తాయి. అలాగా కొంచెం తెలిసే అవకాశం ఉంది ఫిట్స్ వచ్చే ముందు. మేడం అదేవిధంగా ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి పరీక్షలు చేస్తాము? అంటే మన హాస్పిటల్కి వస్తుంటారు వాళ్ళకి మనం ఎటువంటి పరీక్షలు చేస్తాము? సో ముందుగా చెప్పినట్టు రోగ నిర్ధారణ ఇది ఫిట్సా కాదా అని తెలుసుకోవడానికి అయితే మనం ఏం టెస్టులు చేయక్కర్లేదండి. బట్ పేరెంట్స్ ఒకటి వీడియో రికార్డింగ్ తెచ్చుకోగలిగితే మటుకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. అండ్ కాకపోతే ఎందువలన వచ్చింది ఫిట్స్, కారణం ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రం అది బేసిక్ టెస్ట్లు ఏంటంటే ఈజీ అండ్ ఎంఆర్ఐ చేసుకోవాలండి. టెస్ట్లు అవి బేసిక్ టెస్ట్లు అండ్ అవి చేసుకుని మనకి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్, ఎంఆర్ఐ అంతా నార్మల్ గా ఉంది, స్ట్రక్చర్ ఏం ప్రాబ్లం లేదు, ఎదుగుదల అంతా బాగుంది అనుకుంటే తర్వాత ఫిట్స్ ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అంటే కనుక మనం ఫర్దర్ గా వేరే మెటబాలిక్ స్క్రీనింగ్ అని అది పిల్లల్లో చేయాల్సిన అవసరం ఉంటుంది. మేడం అదేవిధంగా ఒక వ్యక్తి మన హాస్పిటల్కి వచ్చి ఫిట్స్ ఉంది అంటే అతనికి మనం ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఇస్తాం? హలో హలో సార్, నమస్తే సార్. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. ఓకే, ఓకే, ఓకే. చూపించినారండి స్కానింగ్, ఈజీ టెస్ట్లు అవి అయినాయి అండి బాబుకి? ఓకే, ఓకే. అంటే యూజువల్ గా ఇలాంటివి కంప్లీట్ గా చూడాలండి, పర్సనల్ గా బేబీని బాబుని చూడాలి. అండ్ బేసిక్ గా ఏంటంటే సిటీ స్కాన్ లో మనకి పెద్ద ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాదండి. ఇలాంటి ఫిట్స్ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఫిట్స్ కాల్లో స్టార్ట్ అయ్యి అలా వచ్చినప్పుడు మనకి బ్రెయిన్ లో ఒక స్పెసిఫిక్ పార్ట్ లో చేంజెస్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో దానికి మనకి ఎంఆర్ఐ చేస్తేనే మనకి డీటెయిల్డ్ గా తెలుస్తుంది అండి. ఎంఆర్ఐ అనేది చేయించుకోవాలి. మీరు న్యూరాలజిస్ట్ ఒకసారి సంప్రదించి స్కానింగ్, ఎంఆర్ఐ అది ప్లాన్ చేసుకుని చేయించుకుంటే బెటర్ అండి.
అదేనండి. అంటే మనం కరెక్ట్ గా ఎందువల్ల వస్తుందని కారణం తెలిస్తే గానీ మనకి ట్రీట్మెంట్ ఇంకా అగ్రెసివ్ గా ఎట్లా చేయాలనేది కంప్లీట్ ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అదే అలా వచ్చినప్పుడు అంటే యూజువల్ గా కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఎవరైనా న్యూరాలజిస్ట్లు ఇచ్చినప్పుడు కరెక్ట్ డోసే ఇస్తారండి. డోస్ ఎక్కువ తక్కువ అట్లా ఏమి ఉండదు. కరెక్ట్ డోసు బాబుకి ఏజ్ కి వెయిట్ కి సరిపడానే ఇస్తారనమాట. సో ఒకవేళ దాంతో ఒక మందుతో ఫిట్ కంట్రోల్ అవ్వట్లేదంటే మనము 2వ మందు 3వ మందు అట్లా స్టెప్ వైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు న్యూరాలజిస్ట్ ని మళ్ళీ సంప్రదిస్తే బెటర్. మీరు చూపిస్తున్నారు కదా. ఓకేనండి. ఈ రోజు మనతో మాట్లాడడానికి రెయిన్బో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బిందు మాధవి పరుచూరి పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ మనతో ఉన్నారు. పిల్లలకు ఫిట్స్ కు సంబంధించి డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. మేడం, ఫిట్స్ యొక్క పరీక్షల గురించి మనం మాట్లాడుకుంటాం. సో అది కారణం ఎందువల్ల ఫిట్ వచ్చిందానికి ఈజీ ఎంఆర్ఐ స్కానింగ్ అయితే చేయాల్సి వస్తుందండి. అండ్ కొంతమంది పిల్లల్లో ఫిట్స్ తగ్గట్లేదు, మళ్ళీ వస్తున్నాయి. అండ్ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా నార్మల్ గానే ఉంది అంటే కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయి. పర్టికులర్ గా చిన్న పిల్లల్లో, పెద్దవాళ్ళలో ఉండదు. చిన్న పిల్లల్లో ఏంటంటే ఇది మెటబాలిక్ స్క్రీనింగ్ అంటాము, అలాంటివి చేయాల్సిన అవసరం పడుతుంది, స్పెషల్ టెస్ట్. ఫిట్స్ వచ్చినప్పుడు పిల్లల్లో పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఫిట్స్ చేతులు కానీ కాళ్ళు కానీ పడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, ఇది మంచి క్వశ్చన్ అండి. అంటే యూజువల్ గా నేను ముందు చెప్పినట్టు పార్షియల్ సీజర్స్ అన్నాం. అంటే ఇప్పుడు మనకి 2 సైడ్లు రాకుండా ఓన్లీ ఒక సైడ్ చెయ్యి కాలు కొట్టుకునేది, అలాగా కొంచెం ఎక్కువసేపు వస్తే గనక ఆ రైట్ సైడ్ కాలు చెయ్యి కొంచెం తక్కువ పని చేస్తాం, దాన్ని టోట్స్ ప్యాలసీ అంటామండి. అండ్ యూజువల్ గా ఏంటంటే అది ఫిట్ తర్వాత అలాగా తక్కువ పనిచేసే విధంగా ఉంటుంది, పడిపోవడం అంటారు కాలు చెయ్యి, దాన్ని టోట్స్ ప్యాలసీ. యూజువల్ గా ఏంటంటే 24 గంటల్లో రికవర్ అయిపోతుందండి. 24 గంటల లోపల ఉంటుంది, 24 గంటలు దాటితే నెక్స్ట్ డేకి రికవర్ అయిపోతుంది యూజువల్ గా. అదేవిధంగా ఫిట్స్ ఉన్న వ్యక్తులకి ఇతర జబ్బులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ వేరే ఆ ఫిట్స్ వల్ల వేరే జబ్బులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఫిట్స్ వల్ల వేరే జబ్బులు అంటే ఏముండదండి. కాకపోతే చిన్నపిల్లల్లో మోస్ట్ ఆఫ్ ద ఫిట్స్ ఏంటంటే కొంచెం అండర్ డయాగ్నోస్డ్, అంటే పెద్దవాళ్ళలో వచ్చినట్టు ఉండదు కదా ఫిట్స్. సడన్ జర్క్స్ రావడము, లేకపోతే సడన్ గా ముందుకు పడిపోవడం బాబు, అట్లా వస్తాయి. హలో హలో సార్, నమస్తే సార్. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. ఏం లేదండి, ఇంకా డాక్టర్ గారు అన్నట్టు వీడియో రికార్డింగ్ ఉండాలి. అది బాబుకి ఏ రకం, అదే నేను చెప్పినాను కదండి, చిన్నపిల్లల ఫిట్స్ రకరకాలుగా వస్తాయి అన్నమాట. అండ్ ఓకే, అంటే పర్టికులర్ గా ఏంటంటే కొంతమంది పిల్లల్లో సడన్ గా కాళ్ళు చేతులు బిగించడము అలాంటి ఎక్కువ డౌట్ఫుల్ గా ఉంటాయి. ఇది ఫిట్టా కాదా అని పేరెంట్స్ కి గ్యారంటీగా తెలియదు అనమాట, కొంచెం డౌట్ఫుల్ గా ఉంటుంది. అలా డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇమీడియట్ గా ఫోన్ లో వీడియో తీసుకుని మాకు చూపించారనుకోండి, మాకు డెఫినెట్ గా తెలుస్తుంది ఓకే ఇది ఫిట్టా కాదా, దీనికి టెస్ట్లు చేయాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సిన ఇది హెల్ప్ అవుతుంది. అండ్ చిన్నపిల్లల్లో ఏంటంటే 6 months to 2 years బేబీస్ లో కొన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అవి ఏంటంటే కొంచెం ఫిట్స్ లాగా అనిపిస్తాయి అన్నమాట. వాటిని షడ్రింగ్ అటాక్స్ అని, గ్రాటిఫికేషన్ డిజార్డర్స్ అని అంటాము. అవి ఏంటంటే చూడడానికి ఫిట్స్ లాగా ఉంటాయి కానీ ఫిట్స్ కాదనమాట. సో అలాంటి వాటిని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఈ వీడియో రికార్డింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీ యొక్క వాల్యుబుల్ టైం మార్కెట్ ప్రేక్షకులకి మీ యొక్క సలహాలను సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే వ్యూవర్స్, ఇది ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమం. రేపటి హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.